అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? బాగున్నారా? మీకు ఇష్టమైన దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయా? ఎస్పెషలీ వైనస్ ప్రోగ్రామ్స్ ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఇష్టమైనది ఉన్నాయా? రాసుకుంటున్నారా? అలాగే నా జీవితంలో కూడా చాలా చాలా నన్ను మార్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఒకటి చెప్తాను. రోమా 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. ఈరోజు ఈ వాగ్దానము మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే కొన్ని సంవత్సరాల క్రితము చాలా అర్థమైంది. రోమా 8:11 చాలా చాలా నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసిన వాగ్దానం అని చెప్పచ్చు. సర్జరీ అయిన తర్వాత చాలా బలహీన పడిపోయాను. నా హిస్టెక్టమీ అయిన తర్వాత నొప్పితో బాధపడుతూ ఉన్నాను. చాలా బలహీనమైపోయాను. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను బెడ్ నుంచి లేవాలన్నా, ముందుకు జరిగి అన్నం తినాలన్నా కూడా ఒక హెల్ప్ నాకు కావాల్సి వచ్చింది. అంటే అంత బ్లడ్ లూజ్ అయిపోయి చాలా భయంకరమైన అవస్థలో నేను ఉన్నాను. అయితే దేవాది దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం, నాకు ఒకప్పుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈరోజు ఎవరో నా వల్ల అవ్వట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, నా శరీరం ఇంకా ఒప్పుకోవట్లేదు, ఇంకా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. నాతో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడారంటే నీతో కూడా మాట్లాడుతున్నాడు. సో నేను ఈ వాగ్దానం పొందుకొని, ప్రభా యేసయ్యని ఏ ఆత్మశక్తితో అయితే నువ్వు లేపావో, యేసయ్య ఎలాంటి శక్తితో లేపబట్టాడో అదే ఆత్మశక్తి మాలో ఉంది, అదే ఆత్మ మాలో ఉన్నాడు. కాబట్టి మీరు ఏ విషయంలో బాధపడకండి. శరీరాన్ని, చావుని కూడా జయించగలదు, మరి ఏ సమస్యనైనా జయించగలుగుతారని చెప్పారు. సో నేను ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నన్ను ఎంతమంది ఓదార్చడానికి వచ్చినా, ఎంతమంది సంఘస్థులు నిలబడి ప్రార్థన చేసినా, నేను ఎప్పుడైతే ఈ రోమా 8:11 పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నానో, అంతకుముందు దేవుడు బయట నుండి పనిచేస్తాడేమో అనుకున్నాను. కానీ ఈ రోమా 8:11 తర్వాత దేవుడు నాలో ఉండి నాలో కార్యం చేస్తాడని నేను గ్రహించాను. నిజమే, నీవు కూడా అనుకుంటున్నావేమో, నేను కూడా ఒకప్పుడు అనుకున్నట్టుగా మీరు అనుకుంటున్నారేమో, అయ్యో ఇంకొంచెం ఎక్కువగా ప్రార్థన చేస్తే, ఇంకొంచెం ఎక్కువగా నేను పరిశుద్ధంగా జీవిస్తే నేను గెలుస్తానేమో, ఇంకొంచెం ప్రార్థన చేస్తే ఈ సమస్య నుండి నేను బయటపడతానేమో, ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారా? లేదు, మన శక్తి కాదు, మన ఎఫర్ట్స్ కాదు, మన ప్రయాసం వల్ల మనం ఇంకా పరిశుద్ధం అవ్వలేం. కానీ దేవుడు ఈ రోజు నుంచి మనకు తన ఆత్మను, మనలో పనిచేసే ఆత్మను, అలాగే యేసయ్యని ఏ ఆత్మ అయితే లేపాడో అదే ఆత్మను దేవుడు మనకు దయచేస్తున్నాడు. సో నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు, నీలో పనిచేస్తున్నాడు. నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఎందుకంటే నీ శక్తి కాదు, ఇప్పుడు దేవుడు నీలో ఉండి పనిచేస్తున్నాడు. ఏదో బయట నుండి వచ్చి పనిచేసి వెళ్ళిపోవట్లేదు, నీలో ఉంటున్నాడు. సో ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావా? నువ్వు ఎక్కడైతే అవును నేను చాలా అపజయ పాలవుతున్నాను, నేను బలహీనరాల్ని, నా వల్ల అవ్వదు, ఇంకా నేను ముందుకు వెళ్ళను అని నువ్వు ఆగిపోకు. నీలో ఒక దేవుని యొక్క జీవం కలిగిన ఆత్మ పనిచేస్తుంది. అది జీవం ఇవ్వడం మాత్రమే కాదు, నీ జీవితాన్ని కూడా సరి చేస్తుంది. ఈరోజు ఈ వాగ్దానం మీతో కూడా మాట్లాడి నేను నమ్ముచున్నాను. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, మానసికంగా కానీ శారీరకంగా కానీ ధన బలహీనత ఉన్నారో, మనుషులు లేక బలహీనులుగా ఉన్నారో, బలగం లేక బలహీనులుగా ఉన్నారో, మనుషులు ఇంకా తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక బలహీన పడ్డారో నాకు తెలియదు, అలసిపోయావేమో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తావా? పరిశుద్ధాత్మని వేడుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. యేసయ్యా, నువ్వు చెప్పావు నాయన ప్రభా తండ్రి. యేసయ్యా, నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను, నేను ఒక ఆత్మను, నా ఆత్మను నేను పంపిస్తానని చెప్పావు నాయన. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే శక్తికి మించి పనులు చేయడానికి భయపడుతున్నారో నాయన ప్రభా, నీ ఆత్మ ద్వారా, జీవం ఇచ్చే నీ ఆత్మ ద్వారా, జీవితాన్ని ఇచ్చే నీ ఆత్మ ద్వారా నాయన ప్రభా గొప్ప కార్యాలు చేసేటకు సాయం చేయండి. ఎక్కడైతే నాయన బలహీనంగా ఉండి పడిపోయారో, లేక పడుకొని ఉన్నారో, వారిని తిరిగి లేవనెత్తండి. మేము చేసే ప్రయాసము, కార్యాలు మంచితనం బట్టి కాదు, కానీ నీవు నీ కృపతో వేడుకున్న వారిని నాయన ప్రభా, నువ్వు కృపతో వారిని
ఆవరించి వారికి పరిశుద్ధాత్మని వరమిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు మా కాదు యెహోవా, మా కాదు నాయన, నీ పనులు చేయడానికి, నీ నామాన్ని మహిమ తెచ్చుకోవడానికి అయ్యా మమ్మల్ని వాడుకోమని, మమ్మల్ని పరిపూర్ణులుగా చేయమని, మమ్మల్ని శక్తి సంపన్నులుగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్లోనండి, విన్నాం కదా, ద లైఫ్ గివింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ యూ. ఈ రోజు నుంచి ఈస్ వర్కింగ్ ఇన్ యూ. కాబట్టి కింద విశ్వాసంతో కమెంట్లో రాయండి, ద లైఫ్ గివింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ వర్కింగ్ ఇన్ మీ అని పెట్టండి. మీరు చాలా మిరకల్స్ చూస్తారు. నన్ను లేవనెత్తిన అదే ఆత్మ మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.